బ్రేకింగ్ న్యూస్ ఓవైపు ఆసుపత్రిలో కుమారుడు అయినా గిరిజనులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2 రోజుల పర్యటన కోసం అల్లూరు జిల్లా వెళ్లారు పవన్ కళ్యాణ్. ఇవాళ రెండో రోజు గిరిజన గూడాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే ఇంతలోనే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్లో గాయపడ్డాడు. స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో మార్క్ శంకర్ కాళ్ళు చేతులకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో బాలుడు ఇబ్బంది పడ్డాడు. ఆసుపత్రికి తరలించి పవన్ కళ్యాణ్ కు సమాచారం ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇటు అధికారులు డిప్యూటీ సీఎం సింగపూర్ పర్యటనకు ఏర్పాట్లు చేశారు. అయితే తన కోసం కురిడి గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారని, వారిని నిరాశపరచడం సరికాదన్నారు పవన్ కళ్యాణ్. ఈ పర్యటన ముగిసిన తర్వాతే సింగపూర్ వెళ్తానని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, ఆసుపత్రిలో ఒకవైపు కుమారుడున్నాడు, అయినా కూడా గిరిజన వాళ్ళకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ వెళ్తూ ఉన్నారు. సో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగానే ఆయన విజన్ ఉందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అల్లూరు సీతారాం జిల్లాలో నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో ఖచ్చితంగా తాను ఇంతవరకు ఏ నేతలు వెళ్ళని ప్రాంతాలకి, ఆ ఏజెన్సీ ప్రాంతాలకు వస్తానని చెప్పారు. దానిలో భాగంగానే ఈరోజు అటు మన్యం జిల్లాలో మారుమూల పల్లెలకు పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు. అయితే ఈరోజు సింగపూర్లో చదువుతున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు 8 ఏళ్ల మార్క్ శంకర్ పౌనోవిచ్ తన స్కూల్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో గాయపడినట్లుగా సమాచారం అందుతుంది. అతనికి స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది ఇంకా వివరాలు పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. కానీ అగ్ని ప్రమాదంలో అటు మార్క్ శంకర్ పౌనోవిచ్కు కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలయ్యి దట్టమైన పొగలు రావడంతో ఆ పొగలంతా కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడంతో అటు మార్క్ శంకర్ పౌనోవిచ్ తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే చిన్నారులందరినీ కూడా సమీపంలోని ఆసుపత్రిలోకి తరలించినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా ప్రస్తుతం సింగపూర్లోనే ఉన్నట్లుగా సమాచారం. ఆ వెంటనే విషయాన్ని వెంటనే పవన్ కళ్యాణ్కి వివరించడంతో అటు పార్టీ శ్రేణులు అటు అధికారులందరూ కూడా ఆ యాత్రను కుదించుకొని వెంటనే సింగపూర్కు బయలుదేరాలంటూ కూడా సూచించారు. కానీ కురిడి గ్రామస్తులకి నిన్న జరిగిన సమావేశంలో తాను ఆ కురిడి గ్రామానికి ఇంతవరకు ఏ నేత కూడా వెళ్ళలేదు, అక్కడ గ్రామ ప్రజలను పలకరించలేదు. నేను స్వయంగా మీ గ్రామానికి వచ్చి మీ అందరి కష్టాలు నేనే స్వయంగా వింటాను, వాటి పరిష్కారం కోసం నేను ప్రయత్నిస్తానంటూ మాట ఇచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు కురిడి గ్రామస్తులను అందరినీ కూడా కలిసిన తర్వాతే మిగిలిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రారంభించిన తర్వాతే వెళ్తానంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దాంతో అధికారులు హుటాహుటిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. వెంటనే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న వెంటనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హైదరాబాద్ చెన్నైకు స్పెషల్ ఫ్లైట్లో రావడం, అక్కడి నుంచి నేరుగా సింగపూర్ వెళ్లేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సింగపూర్లో అటు అగ్ని ప్రమాదంలో గాయపడ్డ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు శంకర్ పౌనోవిచ్ ఆరోగ్యంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంత ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో కొంతవరకు ఇబ్బంది పడ్డా ఇప్పుడు అటు వైద్యుల పర్యవేక్షణలో వైద్యుల చికిత్సతో ఆయన కోలుకున్నట్లుగా సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు తన చిన్న కుమారుడి ఆరోగ్య పరిస్థితి పైన భార్య అన్నా లెజ్నోవా ఇతరులతో కనుక్కుంటూ ఉన్నారు. ఇక్కడ నుంచి కార్యక్రమం ముగించుకొని వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళడానికి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా అల్లూరి సీతారాం జిల్లాలోనే పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. మరికొన్ని నిమిషాలు కొంతసేపట్లోనే పవన్ కళ్యాణ్ కురిడి గ్రామానికి చేరుకుంటారు. కురిడి గ్రామస్తులతోని కలిసిన తర్వాత ఆయన వాళ్ళందరి కష్టాలు విని స్వయంగా వాళ్ళ సమస్యలకు ఎటువంటి పరిష్కారం ఇవ్వాలో అధికారులతో చర్చించిన తర్వాతే అక్కడి నుంచి బయలుదేరనున్నారు సౌమ్య. అయితే పవన్ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు కురిడి గ్రామ ప్రజలని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. పవన్ ఎంతసేపు పర్యటించే అవకాశాలు ఉన్నాయి? అలాగే సింగపూర్కు కూడా వెళ్లాల్సిన అనివార్యం ఎంతైనా ఉంది కదా తొందరలో?
ఈరోజు కూడా అటు మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన అనేది ఉంది. కానీ ఇప్పుడు అనుకోని ప్రమాద ఘటన జరగడం, అందులో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడన్న వార్తలు రావడంతో అటు జనసేన కార్యకర్తలు అధికారులు కొంతవరకు ఆందోళన చెందారు. వెంటనే హుటాహుటిన బయలుదేరాలంటూ పవన్ కళ్యాణ్కి సూచించారు. కానీ పవన్ కళ్యాణ్ అక్కడ తన భార్యతోని అక్కడ ఉన్న వాళ్ళతోని మాట్లాడిన తర్వాత తాను ఇక్కడ ఉన్న ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళతోని కొంతసేపు గడిపిన తర్వాతే వెళ్తానంటూ ఆయన చెప్పడంతో వాళ్ళందరూ కూడా జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ వాళ్ళ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కురుడి గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు, మన్యం ప్రాంతానికి ఇంతవరకు ఏ నాయకుడు కూడా రాని లోపలికి అంత లోపలికి గ్రామాల్లోకి చిన్న చిన్న గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ వస్తూ ఉన్నాడు. వాళ్ళందరి సమస్యలను స్వయంగా పరిష్కరిస్తున్నాడు. నిజంగా నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ ఉండాలి అంటూ అటు జనసేన కార్యకర్తలు నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు తొందర ఏమి లేదు. తాను కానీ ఈ పర్యటన ముగించుకొని వెళ్తానంటూ చెప్పడంతో మధ్యాహ్నం లోపే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముగించుకొని అక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి వెంటనే ఆయనకు ప్రత్యేక విమానంలో ఇటు హైదరాబాద్ లేకుంటే చెన్నై నుంచి సింగపూర్ వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చర్యతో అటు ప్రజల్లో కూడా హర్షం వ్యక్తం అవుతుంది. నిజంగా కూడా తన కుమారుడు అటు ఆసుపత్రిలో ఉన్నాడు, ప్రమాదానికి గురయ్యాడని తెలిసినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఆయన అక్కడ ఉండి ఆ కమిట్మెంట్ అనేది ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ కూడా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పొగుడుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి కాసేపట్లోనే ఈ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికీ ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరుతారు. సౌమ్య, అయితే పవన్ ఏదైతే అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఇలా పర్యటిస్తూ ఉన్నారో, సో దీనికి సంబంధించి గిరిజన ప్రజలు ఏం చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత ఇలా చేయటం? గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఒకసారి మన్యం ప్రాంతంలో ఆయన పర్యటించారు. కనీసం అక్కడ అక్కడ గిరిజనులకు వైద్యం అందడం లేదు. వాళ్ళని ఎవరికైనా కానీ అనారోగ్యానికి గురైతే వాళ్ళని డోలీలలో తీసుకురావాల్సిన పరిస్థితి. అటువంటి ప్రాంతానికి గతంలో నేను వెళ్ళాడు. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి చెల్లించిపోయారు. వెంటనే వాళ్ళందరికీ కూడా తగిన పరిష్కారం చూపాలంటూ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు కూడా అదే రీతిలో తిరిగి మరోసారి ఏజెన్సీ బాట పట్టారు. మారుమూల పల్లెలకు వెళ్ళి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వాళ్ళ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన అక్కడికి వెళ్ళడంతో అధికారులందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. స్వయంగా అధికారులు కూడా అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను వాళ్ళ సమస్యలను అన్నింటినీ కూడా స్వయంగా చూస్తారు కాబట్టి వెంటనే పరిష్కారం దక్కుతుందన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ యాత్రను పెట్టుకున్నారు. అంతకుముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చినట్టు అవుతుంది కాబట్టి ఆ యాత్రను పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు కూడా అటు కురిడి గ్రామస్తులు కావచ్చు, నిన్నంతా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో ఆయా ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా వెనుకబాటుదనానికి గురై ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో మరింతగా వెనుకబాటుకు గురైనాయి. అక్కడ అసలు అధికారులు ప్రజాప్రతినిధులు కూడా అటు ప్రజల సమస్యల పట్ల ఎప్పుడు కూడా దృష్టి సారించలేదు. కానీ ఇప్పుడు మాత్రం అటు ఎన్నికైన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల సమస్యల పరిష్కారం పట్ల కృతనిశ్చయంతో ఉంది. ఖచ్చితంగా వాళ్లకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ఉంది కాబట్టి తాను అక్కడికి వెళ్తున్నాను, అక్కడున్న ప్రజల సమస్యలన్నింటినీ కూడా స్వయంగా పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఇద్దరం కలిసి అక్కడ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు. దానిలో భాగంగానే మన్యం బాట పట్టారు. అటు మారుమూల పల్లెలకు కూడా వెళ్ళి అక్కడున్న సమస్యలు ఏంటి, వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి పరిష్కారం అందించాలి, వాళ్ళకు విద్య ఏ రకంగా అందించాలి తదితర వివరాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఆయా గ్రామాల ప్రజలకు కూడా అదే స్థాయిలో భరోసా ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు అందుతున్నట్లే మైదాన ప్రాంత ప్రజలకు ఎలా అందుతున్నాయి అట్లనే ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మారుమూల పల్లెటూళ్ళ ప్రతి ఒక్కరికి కూడా విద్యం లాంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించే దిశగా అటు ప్రభుత్వం ముందుకు అడుగు వేస్తుంది అని చెప్పి భరోసా కల్పించే రీతిలో పవన్ కళ్యాణ్ యాత్ర అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా కూడా పవన్ కళ్యాణ్ అక్కడే మన్యం ఏరియాలోనే ఆయన తన పర్యటన కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లోనే అక్కడి నుంచి ఆయన బయలుదేరి ఆ యాత్ర ముగించుకొని విశాఖపట్నం వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సౌమ్య, రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.